80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ వేదిక మీద మా నాయకులకు కార్పొరేటర్లకు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ బానిస సంఖ్యలకెళ్ళి 80 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చి స్వతంత్ర భారతదేశంగా వెలిసిన రోజు ఇది. అంటే ఈరోజు ఒక పేదవారి కళ సాకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 552 మంది పేదవాడు ఇప్పుడే 3 ఇళ్లకు గృహప్రవేశం చేసాం. 3లో 2 హ్యాండిక్యాప్డ్ అంటే కాలు చేతులు దురదృష్టవశాత్తు దేవుని ఆ రోజు చిన్న చూపుతోని కాళ్ళు 2 పోయి ఒక ఆమె భర్త చనిపోయినాం, గృహప్రవేశం చేయించినాం. ఇక్కడ మీ అందరినీ పేదవాళ్ళని చూస్తుంటే నిజంగా ఒకవైపు సంతోషం, మీకు ఇల్లు ఇస్తున్నట్టు, ఒకవైపు బాధ. తెలంగాణ వచ్చింది ఎందుకు? పేదవాళ్ళు బాగుండాలని 2014లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మన పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, పేదవాళ్ళు మంచిగా చదువుకోవాలి, పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ కార్డు, తెల్ల కార్డు, సన్న బియ్యం ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచన చేస్తే ఆ రోజు మన నిధులన్నీ ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుని చూసుకుని తప్ప మనల్ని చూసుకోలేదు. ఇవాళ ఈ ఇల్లు ఎప్పుడు కట్టింది చెప్పరు మీరు? 2018లో కంప్లీట్ అయ్యి డ్రా తీసిందా? అంతేనా? అంతే. 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళకెళ్ళి డ్రా తీసుకొని మీరు ఆ చిట్టీలు పట్టుకొని తిరుగుతుంది తప్ప ఎప్పటికీ అది పూర్తి. మహిళా సంఘం బిల్డింగ్ ఉండే మీ అందరికి ఆకలి అవుతున్నచ్చు. మీరెవరు కూడా బాధపడకుండా మీ అందరూ ఎందుకు మా ఆకలి అయితే పోయింది. మీరు ఇంటికి పోయి క్షేమంగా సొంత గృహాలకు గృహప్రవేశం చేసుకోండి. మళ్ళా వస్తూనే ఉంటా నేను 15 రోజులకు ఒకసారి. మంత్రి గారి చేతుల మీదుగా ఇంటి యొక్క ధ్రువపత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అస్గరి బేగం గారు. అస్గరి భర్త ఎండి ఉమర్. అస్గరి ఎండి ఉమరా? వెళ్ళండి అమ్మ, ముందుకెళ్ళండి. అందజేయబడతాయి. దయచేసి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరి కూడా కౌంటర్లలో అందజేయబడతాయి. మిగతా వారందరికీ కూడా కౌంటర్లలో అందజేయబడతాయి. దయచేసి గమనించాల్సిందిగా విజ్ఞప్తి. కౌంటర్లో దయచేసి పోలీస్ సిబ్బంది కౌంటర్ల దగ్గర పోలీస్ సిబ్బంది ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయంలో కోమారెడ్డి వెంకరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు చిలుమల జలంధర్, మాది 14 వార్డు 14 డివిజన్ మరిగూడెం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గారి ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాకు వికలాంగులకి ఇంకా చాలామంది అందరికీ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మల మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నల్గొండ మేయరు గురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 11వ వార్డు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. సొంత ఇంటి కళ గురించి ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. పేదలను గుర్తించి ఇండ్లైతే కట్టిస్తున్నారు, మంచిగా ఉంది. ఇట్లాగే రాని వాళ్ళకు కూడా గుర్తించి కట్టిస్తే అందరూ సంతోషంగా ఉంటారు, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మాకైతే
సంతోషంగా ఉంది, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పేర్లు డ్రాలో తీసిరు మాకు 2023లో 23 తీసిరు. మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకే ఇస్తామని చెప్పారు. మౌలిక వసతులన్నీ కల్పించి ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సొంత ఇంటి కల నెరవేరింది. ఓకే. ఈ 40 వార్డు సార్, గాంధీనగర్ 40 వార్డు. మా వార్డు నెంబరు లక్ష్మి మేడం, బొట్టుపల్లి లక్ష్మి మేడం. మేడం ఎంతో ట్రై చేసింది నాకు. మా బాబుకు బాగాలేక ఇల్లు కాల్ చేయమంటుంది. నాకు సొంత ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్. మా మేడం ట్రై చేసింది చాలా వరకు. నేను పేదదాన్ని, చాలా వరకు ట్రై చేసింది మా మేడం. నాకు ఇల్లు వచ్చింది మేడం సార్. మా మేడం దయ వల్ల నాకు ఇల్లు వచ్చేసింది. మేడం లేదు ఇక్కడ, అందుకున్నామంటే ఆ చేతుల మీద. అది లక్ష్మి మేడం, బొట్టుపల్లి లక్ష్మి మేడం. మా మేడం లేదు, వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంది సార్. మా మేడం మాకే వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇల్లు వచ్చింది. చాలా థ్యాంక్స్ చెప్పు సార్. సంతోషంగా మాకు ఇల్లు ఇచ్చినందుకు ఆ సార్కు, వెంకరెడ్డి సార్కు ధన్యవాదాలు చేస్తున్నా. పేదలను చాలా వరకు మేలు చేసిండు మాకు. చాలా ధన్యవాదాలు చేస్తున్నా వెంకరెడ్డి సార్కు, మా మేడానికి గిట్ట, లక్ష్మి మేడానికి గిట్ట. చాలా సంతోషంగా ఉంది నాకు. అంతే సార్. ఇక డబల్ బెడ్ ఇల్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 11 సంవత్సరాల నుంచి కూడా మేము రెండే ఉంటున్నాం. ఇది రావడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం. చాలా ధన్యవాదాలు. ఆయన కూడా కృతజ్ఞతలు చెప్తాం. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. అందరికీ ఏది లేదు, ఎలాంటి డబ్బులు ఏమి లేదు. ఇది డ్రాలో తీసాం. డ్రాలో వచ్చింది మనకు. ఏ పైసలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్కడ ఏమి లేదు. థ్యాంక్స్ ఇచ్చినందుకు. మంచిగా ఉందన్న, మంచిగా ఉంది. బాగుంది. అన్ని వసతులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. లోపల నల్ల కలెక్షన్స్, కరెంటు కలెక్షన్స్ అన్ని చేయాలి. ఒక 10 days తర్వాత 10,000 ఇస్తా అన్నారు. కానీ మనకు అది కనుక్కోవాలి ఒకసారి. మోహన్ అన్న దగ్గరికి వెళ్తే అది ఇంట్లో వెళ్తాను, మీకు శుభకార్యం కూడా 10,000 ఇస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా హ్యాపీ. మేము నిరుపేదలు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చింది మాకు. డబల్ బెడ్రూమ్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇల్లు అనేది సొంత కళ. సొంత ఏ మనుషులకైనా సరే సొంతం. ఇక ఇల్లు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే సొంత ఇంటికే చేరుకుంటారు ఎవరైనా. అది ఇల్లు అనేది చాలా హ్యాపీగా కలుగుతుంది మాకు. చాలా సంతోషం అనిపిస్తుంది కాంగ్రెస్ ఇచ్చినందుకు. అంతే. కాంగ్రెస్కి ధన్యవాదాలు, కోమటి వెంకటరెడ్డికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ఎంతోమంది లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఈ ప్రభుత్వం అని కాదు, టీఆర్ఎస్ అయినా ఎవరు వచ్చినా సరే నిరుపేదలకి మంచిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సార్. మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ, మా డాడీకి, మా తమ్ముడికి హెల్త్ బాగాలేనందుకు ఇల్లు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. 50 సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాకు ఇల్లు ఇచ్చిర్రు. మాకు సంతోషం. సో కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి ధన్యవాదాలు. మా కష్టానికి ఆర్చుకున్నాడు ఆయన. ఏ ఫలితమైనా దక్కించుకున్నాడు మాకు. మాకు కష్టాలు సుఖమైన మంచిగా మాకు కోరిక తీర్చుకున్నాడు. మేము సంతోషంగా ఉన్నాం ఈరోజు. మాకు ఎంతో కళ మాకు ఇండ్ల గురించి, మా గురించి కోమటిరెడ్డికి ధన్యవాదాలు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నిరుపేదలకు చాలా హెల్ప్ విషయం. చాలా సొంత ఇంటి కళ చాలా మందికి ఉంటుంది. అది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరింది. చాలా ధన్యవాదాలు సార్. చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ మాకు మీరు హెల్ప్ చేస్తూనే ఉండాలి. మేము ఇట్లే మంచిగా తీసుకుంటాం, మంచిగా ఉండాలి. మీరు అందరికీ పేదలకు మాత్రం హెల్ప్ చేస్తూనే ఉండాలి. మాకు కూడా వితంతు పెన్షన్లు పెంచండి. మేము ఇదే కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. వెంకటరెడ్డి పుణ్యమంట మాకు పేదవాళ్ళకి ఈ ఇల్లు ఒకటి ఇప్పించాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కానీ ఇస్తాను మాట ఇచ్చింది, ఇవ్వలేదు. ఈనాడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం, కోమటి వెంకటరెడ్డి గారు మంత్రి గారు పేదవాళ్ళకి ఈ ఇల్లు ఇచ్చింది కాక మళ్ళీ 10,000 రూపాయలు కూడా ఇల్లు ఓపెనింగ్ రోజు కూడా ఇస్తానని మాట ఇచ్చిండు. ఆ రోజు ఓపెనింగ్ అయింది. మాకు ఇల్లు వచ్చినందుకు ఆనందంగా మాకు సంతోషంగా ఉంది. డబ్బులు ఇచ్చారా గవర్నమెంట్కి? గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు.
రూపాయి ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు కూడా. ఎట్లా వచ్చింది? లాటరీ ద్వారా లాటరీ ద్వారా వచ్చింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లాటరీ చేసిండ్రు. ఆ రోజు ఇది శాంక్షన్ అయింది. ఈ మధ్య కొంచెం అవకతవకలు చేసిండ్రు. అది కూడా మీ కార్యకర్తను గట్టి మాట్లాడితే మాకు ఇచ్చిండ్రు. Everyone, good evening. I am Pravalika, first year completed. We will be completing houses, supporting for anywhere. Thank you so much, CM sir and Commodity sir. Very thank you so much. You are supporting very well. And my parents also be happy. Thank you so much.